హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. 6 గంటల కంటే తక్కువ నిద్రిస్తున్నారా? రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు, రాత్రి ఎన్ని గంటలు? కనీసం 6 గంటలైనా నిద్రపోతున్నారా? లేదంటే మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును, ఇది నిజమే అని ఓ అధ్యయనంలో వెల్లడించింది. నిద్ర తక్కువ పోవడం వల్ల కలిగే నష్టాలు: అలసట, నిద్ర తక్కువ పోవడం వల్ల శరీరం అలసిపోతుంది, శక్తి లేకపోవడం, ఏకాగ్రత మందగించడం, నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల శరీరంలో హార్మోనియా సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వస్తాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు సులభంగా సోకే అవకాశం ఉంది. నిద్ర తక్కువ పోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్ర తక్కువ పోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు నిద్ర తక్కువ పోతే పుట్టుకతో వచ్చే లోపాలతో కలిగిన పిల్లలని కనడానికి అవకాశం ఉంది. నిద్ర తక్కువ పోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల విచారం, నిరాశ వంటి మానసిక సమస్యలు వస్తాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంలో ఇబ్బంది ఉంటుంది. నిద్ర తక్కువ పోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు రావచ్చు. కోపం, చిరాకు పెరగడం వంటివి కూడా జరుగుతాయి. నిద్ర తక్కువ పోవడం వల్ల కలిగే నష్టాలు నివారించడానికి చిట్కాలు: ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించడం. పడుకోవడానికి ముందు కనీసం 1 గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపివేయండి. పడుకోవడానికి ముందు కాఫీ, ఆల్కహాల్ వంటి ఉద్దీపకాలను తీసుకోవడం మానేయండి. నిద్రపోయే గది చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండేలాగా చూసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. థ్యాంక్ యూ.